ఓం శాంతి. ఈరోజు మార్చి 19వ తేదీ 2026 పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనందరికీ ఉగాది పచ్చడి, అలాగే కొత్త బట్టలు వేసుకోవటం, ఆ రోజంతా ఉల్లాస ఉత్సాహాలతో అంటే సంతోషంగా జరపటం చేసుకుంటాం. అలాగే ఈ సృష్టికి ఆది సమయమైనటువంటి సంగమ యుగం స్వయంగా తండ్రి పరమాత్మ ఈ సృష్టిలో అవతరించి షడ్రుచులతో ఉండేటటువంటి ఈ జీవితాన్ని సమానంగా అంటే సుఖము దుఃఖము, నింద అవమానం, లాభం నష్టం అన్నింటిలో కూడా మనస్సుని సమానంగా చేసుకునేటటువంటి దానికి జ్ఞాన యోగాలను నేర్పిస్తూ ఉన్నారు. అలాగే తండ్రి యొక్క సంస్కారాన్ని బ్రాహ్మణ పిల్లలందరూ కూడా తమ జీవితంలో అలవర్చుకొని ఉల్లాస ఉత్సాహాలతో ఉండాలి. అదేవిధంగా ప్రతి సమయం అంటే ఈ సంగమ సమయం అంతా ప్రతి సెకండు బాబాను తోడుగా చేసుకొని పూర్తి కల్పానికి ప్రాప్తిని తయారు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఎలాగైతే బాప్దాదా ఇరువురు నిరహంకారులుగా ఆత్మ అభిమానులుగా ఉన్నారో అలా మీరు ఫాలో ఫాదర్ చేయండి. దీని ద్వారా సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవటం అవసరము? సమాధానం: ఉన్నత పదవిని పొందేందుకు మొదటిది, మనస్సులో కూడా ఎవరికి కూడా నా వలన దుఃఖం అనేది కలగరాదు. రెండవది, ఎటువంటి పరిస్థితిలో కూడా క్రోధంలోకి రాకూడదు. మూడవది, తండ్రి వారుగా అయ్యి తండ్రి కార్యంలో ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నరూపులుగా అవ్వరాదు. ఎవరైనా నోటితో బాబా బాబా అంటున్నా వారి నడవడిక రాయల్గా లేకపోతే ఉన్నత పదవి లభించదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, మాట్లాడటంలో నడవడికలో చాలా రాయల్గా ఉండాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీ సమానంగా చేసే సేవ చేయాలి. ఎవరి హృదయాన్ని కూడా దుఃఖపెట్టరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్, కోపం పైన చాలా జాగ్రత్త వహించాలి. ముఖము సదా హర్షితంగా ఉండాలి. స్వయాన్ని జ్ఞాన యోగాల బలము ద్వారా దేవతలుగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం, పవర్ఫుల్ దర్పణం అంటే శక్తిశాలి దర్పణము ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం అనేది చేయించేవారు సాక్షాత్కార మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే దర్పణం ముందుకు ఎవరు వెళ్ళినా వారికి స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతుంది. కానీ దర్పణం శక్తిశాలిగా లేకపోతే రియల్ అంటే నిజమైన రూపానికి బదులు వేరే రూపం అనేది కనిపిస్తుంది. సన్నగా ఉంటారు కానీ లావుగా కనిపిస్తారు. అందువలన మీరు ఎటువంటి దర్పణంగా అవ్వాలంటే అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారాన్ని చేయించగలగాలి. అనగా మీ ముందుకు వస్తూనే దేహాన్ని మరచిపోయి వారి యొక్క దేహీ రూపంలో అంటే ఆత్మ యొక్క స్వరూపంలో స్థితమైపోవాలి. ఇదే వాస్తవికమైన సేవ. దీని ద్వారానే జయ జయ ధ్వనులు అనేది వినిపిస్తాయి అంటున్నారు బాబా. స్లోగన్: శిక్షణలను స్వరూపంలోకి తీసుకొని వచ్చేవారే జ్ఞాన స్వరూప ప్రేమ స్వరూప ఆత్మలు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. తండ్రిపై ఏమో నిశ్చయం ఉంది
కానీ స్వయంలో నిశ్చయ బుద్ధి గలవారై కార్యం చేస్తే తర్వాత విజయమే విజయం అనేది లభిస్తుంది. విజయం ముందర ఏ సమస్య అయినా సమస్య కానే కాదు. అది సమస్యగా అనిపించదు, ఒక ఆటగా అనిపిస్తుంది. ఆటను సంతోషంగా ఆడుతారు. ఏ కార్యమైనా సహజమైపోతుంది. అందుకే ఇదైతే నా ఎడమ చేతి ఆట వంటిది అనగా చాలా సులభమైనదని చెప్పబడుతుంది. అలా ఇది కూడా బుద్ధి యొక్క ఆటగా అయిపోతుంది. ఆటలో భయపడరు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.